వీళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమవుతలేదు నాకు. నెత్తి వల కొడతా అంటుంది, నెత్తి వల కొడతా అంటుంది. ఏంది టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుంది. అండ్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు గైస్, అస్సలు లేవు. ఇక్కడ చూడండి ఎంత చీకటి ఉందో. రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి గైస్, చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ వాషింగ్ ఉందండి బాత్ టబ్. నా జీవితంలో ఎన్ని వెరైటీలు తినలేండి. అది సలాడ్. డోంట్ మిస్ దిస్. ఇది మాత్రం మిస్ కాకుండా, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. అంటే ఇక్కడ చూస్తే ఇంత శాంతంగా ఉంది, ఇక్కడ చూస్తే అంత భయంకరంగా ఉంది. సో గైస్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:55 అవుతుంది. అండ్ ట్రావెలింగ్ చేసి కొంచెం ఏమైనా స్నాక్స్ తిందామని చెప్పేసి వచ్చాము. సో శ్రీలంకలో కోకోనట్ వాటర్ చాలా ఫేమస్ అంట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమవుతలేదు నాకు. నెత్తి వల కొడతా అంటుంది, నెత్తి వల కొడతా అంటుంది. నేను ఎత్తి వల కొడతానంట. How much? ఎంత? How much? How much sir? 150. No less sir. No less. 120. That's the price. That is the price. 150 అంట. సో గైస్ కార్తికేయ టెంపుల్కి వచ్చాం మేము. చాలా పెద్దగా ఉంది మొత్తం. ఇక్కడ నుంచి మొత్తం కార్తికేయ టెంపుల్. మరి యానిష్ గారు అసలు ఎందుకు తీసుకొని వచ్చిందా అని అంటున్నాడు. ఏ రవిజ్ గారు ఏంటండి? అండ్ ఇక్కడ అందరు వైట్ వేసుకుంటున్నారు. వైట్ ఈ టెంపుల్లో వచ్చి దర్శనం చేసుకొని అందరు చాలా మటుకు అయితే వైట్ వేసుకున్నారు. దూరం మొత్తం వైట్. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఏనా ఏముందా? మా అమ్మ కడుపులో మా అమ్మ అవిష్ లేకపోతే మా అమ్మ మొక్కిందంట. అవును, అవిష్కి అప్పుడు స్టార్టింగ్లో కార్తికేయ స్వామిని నొక్కిన ఎవ్రీ ట్యూస్డే హోమం చేపిస్తుంది. ఓకే, హోమం చేపిస్తుంది ఎవ్రీ ట్యూస్డే. ఓకే. సో గైస్ మేము టెంపుల్లో ఉన్నాము, కార్తికేయ టెంపుల్లో. సో ఇక్కడ ఇప్పుడు ఎవ్రీ ట్యూస్డే రోజు ఒక సాంప్రదాయం జరుగుతూ ఉంటుంది, అది మీకు చూపెడతాను ఇప్పుడు. సో మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది బేసిక్లీ చెన్నైలో చేస్తారు. ఇట్లా ఏమన్నా అది ఉంటే చూసినా వినే. ఇప్పుడు మన సమ్మక్క సారక్క జాతరలు ఎట్లున్నాయి, ఇట్లా మధురైలో జాతరలు ఉంటాయి. అయితే ఇట్లానే సేమ్ ఇట్లా మరి నాలుగైకి అది పుచ్చుకుంటారు. ఆ కార్తికేయ అది ఉంటే చూసినావా ఆయుధం, అది నాలుగైకి పుచ్చుకుంటారు. ఇట్లా కూడా చేస్తారు.
అండ్ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ చూపెడుతుంది మనకి హోటల్. సో టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుంది. అండ్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు గైస్, అస్సలు లేవు. ఇక్కడ చూడండి ఎంత చీకటి ఉందో, అస్సలు లేవు స్ట్రీట్ లైట్స్. అండ్ చాలా డేంజర్ ఇట్లయితే. సో అండ్ పిల్లలు కూడా చాలా టైర్డ్ ఉన్నారు. వాళ్ళు చాలా తిరిగేసినాం మనం ఇలా, ఎక్స్ప్లోర్ మా చాలా చేసేసినాం. సో హోటల్కి వెళ్ళి తినేసి బచ్చుకోవాలి. రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి గైస్, చాలా భయంకరంగా ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు. అండ్ ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా అంట. ఇక్కడ సైడ్ నుంచి ఏమైనా రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఏమన్నా నాకు ఒకసారి ఇండియానే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ సో ఎట్ లాస్ట్ 9 o'clockకి మేము రీచ్ అయినాము. ఇదేనా ఇంత అడవులలో పెట్టేసి వాడు మొత్తము. సో గైజ్ మనం పాస్పోర్ట్ చూపెట్టమని చెప్పేసి అంటుంది హోటల్లో. సో చూపెడతాం. ఇది ఏం తీసుకుందాం? బిర్యానీ తీసుకుందామా? మీ ఇష్టం. ఒక బిర్యానీ తీసుకుందాము, పాస్తా తిందామా? We don't want pork chops. Okay. We don't want. Yeah. సో ఇది మా సెకండ్ హోటల్ అండ్ ఇది మా రూమ్ కొంచెం టూర్ తీసుకుని వస్తుంది. ఎందుకంటే అమేజింగ్ ఉంది గైస్, అమేజింగ్ అంటే చాలా బాగుంది. ఒక ఫుడ్ దగ్గరనే డిసప్పాయింట్ చేసినాడు. అండ్ నైట్ పూట కాబట్టి మీకు అంత కనిపించ, మార్నింగ్ ఇంకా మంచిగా చేస్తాను. సో ఎంటర్ కాగానే ఇది ఒక బెడ్, ఓకేనా, ఇది బెడ్. అండ్ ఇక్కడ ఒక మిర్రర్, ఇది వాష్రూమ్, అండ్ ఇది టీవీ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ వాష్రూమ్ చూడని చెప్పేసి అంటున్నారు. ఇది వాష్రూమ్ ఉందండి, బాత్ టబ్. అండ్ వాష్రూమ్ చాలా బాగుంది. ఓకే. అండ్ ఇక్కడ చూపెడతా గైజ్, మీకు కనబడదు నాకు, ఐఎమ్ నాట్ షూర్. ఇక బాల్కనీ చూడండి, బాల్కనీ మాత్రం మార్నింగ్ నేను చూపెడుతున్నా ఎంత అమేజింగ్ ఉందంటే. మీకు ఏమైనా కనబడుతుందా? ఇది మొత్తం బీచ్, ఇక్కడ మొత్తం బీచ్ గైస్. చీకట్లు ఏం కనబడతలేదు, బట్ ఐ ట్రై ఇట్. సౌండ్ వస్తుందా మీకు? సౌండ్ వస్తుందా? సో రేపు మీకు మార్నింగ్ చూపెడతాను బీచ్, మొత్తం బీచ్. ఉషా ఎంతనే హోటల్కి? ఈ హోటల్కి ఎంత? 15,000 ఇండియన్ కరెన్సీలో. దీని పేరు ఏమంటే లాయా సఫారీ. హోటల్ పేరు లాయా సఫారీ. కాల్సే గూగుల్లో ఇమేజెస్ చూసుకోండి గైస్ మీరు. 15,000 పెట్టాము రూమ్కి. సో అట్లీస్ట్ ఎంజాయ్ చేద్దాం. పైసా ఎట్లనే పోయింది కదా. ఎట్లుంది అవి? బాగుందా? మమ్మకి థ్యాంక్స్. మమ్మల్ని చాలా ఎక్కువ ఆడింది నడు. తెలియదు, నాకేం తెలుసు. అంటే మా నోరు ఉందా? ఇది అవుతుంది మమ్మ నాకు చెప్తున్నాడానికి అని చెప్పేసి ఏ జల్దీ తిల్లే సర్ది అవుతుంది. బోన్ ఫైర్ పెట్టిండు ఉషా. బోన్ ఫైర్ పెట్టింది పోదామా? చాలా మంది మళ్ళీ అప్పటికి వెళ్ళిపోతారు అందరు. ఓ 10 minutesలో పోయేస్తుంది కదా, మీ ఇష్టం. సో డేట్ వచ్చేసింది. సో ఇన్ని వెరైటీస్ వచ్చినాయి మాకు. నా జీవితంలో ఇన్ని వెరైటీలు తినలేను. అదేంటి సలాడా? ఇది సలాడ్. ఇదేంటి? ఇది బ్రెడ్ బటరా? ఇది బిర్యానీ అంట. బిర్యానీ లెక్క ఏమో ఇట్లుందో. ఇదేంటి? అదే ప్లాటర్. అంటే సూప్ మంచిగా సూపు. అవి సూప్ ఎట్లుంది చెప్పురా. ఆగురా అవి కొంతసేపు తినరా. తిని వచ్చే లేటు. ధన తినేది తక్కువ, నాటకాలు ఎక్కువ. ఇక్కడ బటర్ వేసిస్తా. సో గైస్ నైట్
ఇప్పుడు వచ్చినాం కాబట్టి ఏం అర్థమవుతలేదు. ఇక్కడేమో వీళ్ళు వైన్ తాగుతా కూర్చున్నాం, ఇంకేమో బూమ్ ఫైర్. అమేజింగ్ లొకేషన్, అమేజింగ్ లొకేషన్. అండ్ ఇది మా రూమ్స్ ఒక ఆ సైడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సముద్రం ఎంత భయంకరంగా ఉంది నైట్ ఈ సముద్రం. ఎందుకంటే ఇక్కడ ఉష్కెళ్ళకి ఉంది. ఇది కానీ కింద పడ్డారంటే మనం కింద పడ్డట్టు. ఆ సౌండ్ వింటున్నా, సౌండ్ వినిపిస్తున్నా మీకు. ఉషా రియాన్స్ని వండబెడుతుంది. మా రూమ్ అక్కడ ఉంది. అండ్ ఈ కాటేజెస్ కూడా సూపర్ కట్టిండు. నేను మార్నింగ్ మీకు చూపెడుతున్నాను గాయస్, రేపు మార్నింగ్ చూపెడతాను మీకు. డోంట్ మిస్ దిస్. ఇది మాత్రం మిస్ కాకుండా, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. అంటే ఇక్కడ చూస్తే ఎంత శాంతంగా ఉంది, ఇక్కడ చూస్తే అంత భయంకరంగా ఉంది. ఓకేనా, రేపు చూపెడతాను. ఇక్కడ హట్స్ చూడండి. ఒకవేళ మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఎవరు ఏమైనా తాగాలనుకున్నా సరే ఇట్లా తాగొచ్చు. దిస్ ఈజ్ థియేటర్, చిన్న హోమ్ థియేటర్ టైప్లో. యూ వాంట్ వాచ్ ఆర్ యూ వాంట్ ఎంజాయ్ సమ్ మ్యూజిక్ అంటే మాత్రం యూ కెన్ డూ ఇట్. దిస్ ఇస్ ద థింగ్. అర్థమైందా? అండ్ దిస్ లొకేషన్ ఈజ్ అమేజింగ్. చాలా బాగుంది లొకేషన్. దిస్ ఈజ్ మినీ బార్ అండ్ దిస్ ఈస్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. అంటే ఇది ఒక ఫిలిం సెట్ లెక్క అండి. ఒక చెట్లు చూసారా? సో గైజ్ అంత టైర్డ్ అయిపోయి అనుకున్నాడు. సో రేపు మళ్ళీ తిరుగుడు ఉంటుంది.